మీరు చెప్తే సెంటర్లో ఏమన్నా ఫండ్స్ ఇస్తారండి, ఏదో వస్తాయా ఆంధ్రప్రదేశ్ అంటే మీతో కలవమంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది 9-10 నెలల్లోనే. జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎంతో పొత్తులకు పెట్టుకున్నప్పుడు లోకేష్ని మోదీ పవన్ కళ్యాణ్ తిట్టడు, చంద్రబాబు తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి? నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంతమంది వాలంటీర్లు? 2 లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఆడపిల్లల కడుపు కొట్టను, చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే 5,000 రూపాయలు అమ్మా మహిళరా మీకు 10,000 చేస్తాము అన్నాడు. ఒక్కడికైనా 1 రూపాయిని ఇచ్చాడా? ఇవాళ 100 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్? ఇది దోపిడీ కాదా? ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడ నుంచి 180 కోట్లు వస్తుందో నాకు తెలుసు. అనేక మందికి వెహికల్ పెట్టి, ఫుడ్ పెట్టి, మంది ఇచ్చి 1000 రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎంత వస్తుంది, ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని 1% పోరాడొద్దా? తన కొరకు, అన్నయ్య చిరంజీవి కొరకు, అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. ఎందుకు నేను చెప్తున్నాను? నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెనలు ఇచ్చా. ఇది ఎందుకు చెప్తున్నానంటే 6 కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి. లేదా 10 లక్షల కోట్ల అప్పు 20 లక్షల కోట్లు అవుతుంది. మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వీళ్ళు బీజేపీ కుమ్మక్కాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు? నాదెండ్ల మనోహర్.
నాదెండ్ల మనోహర్ ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు. నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు? ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి 30 రోజులైన ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి? మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్లారా, ఫ్రంట్ పేజ్లో వేసుకోండి. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి. ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రనక పగలనక రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, మహిళల కొరకు, పిల్లల కొరకు, అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది. వీళ్ళు తేలేరు, నన్ను తేనెవరు. కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు, గజ దొంగలు దోచుకున్న డబ్బు, అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా. అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి 15 నెలల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు. కేసీఆర్ 7-8 లక్షల కోట్లు అప్పు చేసేసాడు. ఆ రాష్ట్రం అలా నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది. దేశాన్ని మొత్తం మహాత్ముడు, గనుడు, వీరుడు, శూరుడు మోదీ, అదానీ, అంబానీలకు అమ్మి పడేశాడు 17 ప్రాజెక్టులు. ఇంకా అమ్మడానికి కూడా ఏమి లేదు. నేను ఆపాను కనుక 5 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను. కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే, వాళ్ళు వద్దు. కేఏ పాల్నే మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది, వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం అటు దేడిది ఆవిర్భావం? దోచుకోవడానికి ఆవిర్భవించాం, దాచుకోవడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం, మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం, కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం, రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపురంలో 14వ తారీఖున ఆవిర్భావ సభ. చంద్రబాబు నాయుడు గారి ముఖం కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచెమేనా, లేదా టీడీపీయే చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడైనా మీకు స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు పిఠాపురంలో 180 కోట్లు వచ్చిందని చెప్తున్నారు.